అందరికీ నమస్కారం. ఇప్పుడు అందిన వార్త. ఉద్యోగ పెన్షన్లకు శుభవార్త. ఇవన్నీ పెంచుతూ ఉత్తర్వులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అలానే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బడ్జెట్కు ముందే కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అని చెప్పొచ్చు. దాదాపు 50 లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తాజా నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది. 60 లక్షల మందికి పైగా పెన్షనర్లు కూడా లబ్ధి పొందుతున్నారు. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు బుధవారం రోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేశారు. కొత్త వేతన సంఘం వస్తే కేవలం ఉద్యోగుల జీతాలు పెరగడం, పెన్షన్లు పెరగడం మాత్రమే కాదు, డియరెన్స్ లెవెన్స్ అంటే కరువు భత్యం డిఏ కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. త్వరలోనే వేతన సంఘం కమిషన్ చైర్మన్ నియమించాల్సి ఉంది. ఇక దాదాపు ఏడాది కాలం సిఫార్సుల్ని రూపొందించాల్సి ఉంటుంది. ఉద్యోగుల జీత భత్యాలు ఇతరత్ర అన్ని బెనిఫిట్స్పై సమాలోచనలు చేయాల్సి ఉంటుంది. 8వ వేతన సంఘం ఏర్పాటుతో ఖచ్చితంగా జీతం, పెన్షన్ వంటివి ఎంత పెరుగుతున్నది క్లారిటీ లేనప్పటికీ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను బట్టి అంచనా వేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు సంబంధించి దీనినే ప్రామాణికంగా తీసుకుంటారు. దీని ప్రకారం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57% నుంచి 2.86కు చేకూరినట్లే తెలుస్తోంది. అయితే ఇదే జరిగితే ఉద్యోగుల కనీస వేతనం 18,000 నుంచి 51,480కు పెరగాల్సి ఉంటుంది. ఇదే సమయంలో పెన్షన్ కూడా 9,000 నుంచి 26,000కు చేరాల్సి ఉంటుంది. మరి వేతన సంఘం ఎలాంటి సిఫార్సులు ఇస్తుందో చూడాలి. ఇక ఈ క్రమంలోనే గత వేతన సంఘంలో ఎలాంటి నిర్ణయాలు వచ్చాయో తెలుసుకుందాం. 7వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది. దీని ప్రకారం కనీస వేతనం 18,000గా ఉంది. అదే 6వ వేతన సంఘం విషయానికి వస్తే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.86గా ఉండగా దానికి తగ్గట్లుగా అప్పుడు ఉద్యోగుల వేతనాలకు పెన్షన్ పెరిగాయని చెప్పొచ్చు. 5వ వేతన సంఘం సమయంలో ఉద్యోగుల వేతనాలు 40% మేర పెరిగాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు 8వ వేతన సంఘం కింద అన్నింటినీ సమీక్షించాల్సి. దేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ఆదాయ అసమానతలు, సంబంధిత అంశాలని అన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఇందులోనే బోనస్, ఇతర ప్రోత్సాహాలు, డిఏ కూడా